వస్తానని చాలాసేపు అయిందే. ఒకసారి కాల్ చేద్దాం. హలో అమ్మా. ఏరా నాన్న, ఎక్కడున్నావు? ఆఫీస్లో అమ్మా. 9:30 అవుతుంది. రూమ్కి ఎప్పుడు వెళ్తావురా? ఇప్పుడే అయిందమ్మా. ఇదిగో స్టార్ట్ అవుతుందా. అబ్బా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? అయినా వీకెండ్స్లో కూడా ఇంత కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏముందిరా నీకు? రేపు వచ్చిన అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. జాబ్ వదిలేసి మన ఊరికి వచ్చేయచ్చు కదరా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అక్కడికి వచ్చి ఏం చేయమంట? ఏం చేయాలేంట్రా? మీ నాన్నగారి బిజినెస్ అంతా నువ్వే కదా చూసుకోవాల్సింది. అలాగే నీకు ఇక్కడే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే పెళ్ళా? పెళ్ళే. లక్ష్మణ్ అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవా? ఈ రోజుల్లో మంచి అమ్మాయి హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, వచ్చినట్టున్నాడే, మళ్ళీ కాల్ చేస్తా. 1434. హలో హలో, నేను ర్యాపిడో కాదు. హలో భయ్యా, ఎక్కడున్నారు? హలో భయ్యా, ఇదేంటి కట్ అయిపోయింది? ఓ షిట్. ఈ టైంలో ర్యాపిడో రాదు. ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి. దేనికి? అడ్వాంటేజ్ తీసుకుందామనా? హలో, నేనేదో హెల్ప్ చేద్దామని వచ్చాను అంతే. మీ వెంట పడ్డానికి నేనేం ఖాళీగా లేను. ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. అబ్బో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఈ వర్షం ఏమో ఆగి సావట్లేదు. ఛా, వచ్చిన ఒక్క హెల్ప్ని అవసరం లేదని పంపించేశాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరైనా వస్తే బాగుండు. I'm sorry. Huh? I'm sorry. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనా? ఇందాక కోపంగా వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? కోపం అందరికీ వస్తుంది, కానీ ఒక నిమిషం ఆగి ఆలోచించా. కరెక్ట్ కాదనిపించింది, అందుకే తిరిగి వచ్చా. అవును, నీ పేరేంటి? నా పేరు శివ. మరి నీది? నా పేరు అంజు. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్నావు కదా, ఎవరు తను? ఫస్ట్ టైం తనని ఆఫీస్ లిఫ్ట్లో చూసా. ఎందుకో తెలియదు, తను అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. సెకండ్ టైం తనని ఆఫీస్ పక్కన ఉన్న కెఫేలో చూసా. చూసిన వెంటనే తన మీద ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది. ఎలా చేయాలో తెలియక ఒక లెటర్ రాసింది. ఓయ్ ముద్దుగుమ్మ, భలే ముద్దొస్తున్నావు తెలుసా?
నా జీవితంలో నా హార్ట్కి టచ్ అయిన ఫస్ట్ అందమైన అద్భుతం నువ్వే. ఐ లవ్ యూ ముద్దుగుమ్మ. హ్యావ్ ఏ నెక్స్ట్ మేడం. థ్యాంక్ యూ. ఓయ్ ముద్దుగుమ్మ, కనీసం రిప్లై కూడా లేదు. చెప్పొచ్చుగా ఎస్ అని. కనిపించకుండా రిప్లై ఎలా ఇవ్వాలి? అజ్ఞాత ప్రేమి కూడా ఓయ్ ముదుగుమ్మ, నువ్వింకా రిప్లై ఇవ్వలేదు. ఏంటి రిప్లై కావాలా? ఒకవేళ నో చెప్తే ఏం చేస్తావు? ఏముంది, రేపు మళ్ళీ కొత్తగా ప్రపోజ్ చేస్తా. ఒకవేళ ఎస్ చెప్తే? ఏముంది, రేపటి నుంచి ఇంకొంచెం ఎక్కువ ప్రేమిస్తా. ఓయ్ ముదుగుమ్మ, ఇప్పటికైనా చెప్పొచ్చుగా. ఎస్ ఆర్ నో అయితే చెప్పాను కానీ రేపు నువ్వు మళ్ళీ కొత్తగా ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి నీ గర్ల్ ఫ్రెండ్ నీతో ఉండదా? ఉండదు. మరి తను ఎక్కడ ఉంటుంది? తెలీదు. అంటే మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా? ఏమైంది అసలేం చెప్పవేంటి నువ్వు? ఏం జరిగిందో చెప్పు. ఇప్పటివరకు నా లైఫ్లో ఏం జరిగిందో చెప్పా. ఇప్పుడు నా గురించి చెప్పాలి. నా పేరు శివ. అందరికీ ఏదో ఒక అలవాటు ఉంటుంది. అలాగే నాకు డైరీ రాసే అలవాటు ఉంది. నా లైఫ్లో ఏం జరిగినా డైరీలో రాస్తా. అసలు ఆ రోజు ప్రపోజ్ చేద్దామని లెటర్ రాయడం స్టార్ట్ చేశాను. కానీ ఎందుకో తెలియదు, అడుగు దూరంలో ఆగిపోయాను. ఒకవేళ నేను ప్రపోజ్ చేస్తే, అది నిజంగా ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే, నా లైఫ్లో ఇదొక స్పెషల్ డే. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నా బైక్ ఎక్కడం, నా రూమ్లో స్టే చేయడం, ఇదంతా ఒక కలలా ఉంది. నైస్ కాఫీ. హలో అమ్మా. అరే నాన్న, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న మూర్తి గారు నీకు మంచి సంబంధం తీసుకొచ్చారా. నువ్వు ఈరోజు అమ్మాయిని కలవాలన్నారు. నీకు ఓకేనా? అంటే అమ్మా, ఏం అవసరం లేదు అత్తయ్య, నేను ఆల్రెడీ మీ అబ్బాయిని కలిశాను. మీ అబ్బాయి నాకు ఓకే.